గత నెలలో భారత్ రష్యా నుంచి భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుంది. రికార్డు స్థాయిలో రోజుకు 2.8 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. షిప్ ట్రాకింగ్ సంస్థ క్లేపర్ డేటా ప్రకారం భారత్ మొత్తం చమురు కొనుగోళ్లలో రష్యా వాటా 55.5% పెరిగింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారత్ ఈ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారని జాతీయ మీడియా పేర్కొంది. పశ్చిమాసియా సంక్షోభంతో రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొంటోంది. రష్యా నుంచి చమురు సరఫరా జూన్లో రోజుకు 2.7 మిలియన్ బ్యారెళ్లు ఉండగా జులై నాటికి 2.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. దీంతో దేశ ముడి చమురు దిగుమతులలో రష్యా వాటా 55.5%కి చేరింది. అయితే గతంలో మాదిరిగా రష్యా తక్కువ ధరకు చమురు సరఫరా చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగానే భారత్కు సైతం సరఫరా చేస్తోంది. దిగుమతులు పెరగడానికి రష్యా చమురు నిరంతరం అందుబాటులో ఉండడమే ప్రధాన కారణమని కెప్లర్ ప్రధాన విశ్లేషకుడు నిఖిల్ దూబే పేర్కొన్నారు. షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ ప్రకారం జులైలో భారత్ వివిధ దేశాల నుంచి రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంది. భారత్కు చమురు సరఫరా చేస్తున్న రెండవ అతిపెద్ద దేశంగా యుఏఈ నిలిచింది. ఆ తర్వాత స్థానంలో సౌదీ అరేబియా ఉంది. ఎల్పీజీ దిగుమతులకు మాత్రం భారత్ అమెరికా వైపు మొగ్గు చూపిస్తోంది. జులైలో దిగుమతి చేసుకున్న మొత్తం 1.2 మిలియన్ టన్నులకు పైగా ఎల్పీజీలో సుమారు 73% అమెరికా నుంచే కొనుగోలు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100% టారిఫ్లు విధించేలా అమెరికా అధికార పార్టీ సభ్యుడు ఒకరు బిల్లును రూపొందించారు. సరిగ్గా అదే సమయంలో భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు దిగుమతి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురుతో పెట్రోలియం ఉత్పత్తులు రూపొందించి వాటిని ఐరోపా దేశాలకు విక్రయిస్తూ భారత రిఫైనరీలు లాభాలు పొందుతున్నాయి.